హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కేరళ రైస్ ఎలా వండాలి అనేది తెలుసుకుందాం. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో ఈరోజు కుర్వా రైస్ ఎలా వండాలి ఈజీగా కుక్కర్లో అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి. ఒక 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను. ఈ రైస్ని మనం బాగా వాష్ చేయాలి. ఒక 2-3 సార్లు నీళ్ళల్లో బాగా వాష్ చేయాలి. అని చెప్పినట్టు కేరళ రైస్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో కుర్వా రైస్ అనేది, మట్టా రైస్ అంటే రెడ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేసేది కుర్వా రైస్. ఈ కుర్వా రైస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే కొన్ని ఈజీగా ఉడికిపోతాయి, కొన్ని ఏమో చాలా టైం పడేది ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకుంది ఈజీగా కుక్ అయ్యే రైస్ అనమాట. సో 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్, అందుకని 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి, వెయిట్ పెట్టేసి, క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వండాలి. అంటే ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ విజిల్ లో ఫ్లేమ్లో అనమాట. రైస్ కుక్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో సెపరేట్గా నీళ్లు మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్ బాగా కుక్ అయిపోయింది. ఈ రైస్లోకి మనము ఉడికించుకున్న నీళ్లు పోసుకోవాలండి. మొత్తంగా పోసేసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ రైస్లో ఉన్న స్టార్చ్ అంతా ఆ నీళ్ళలో మిక్స్ అయిపోవాలన్నమాట. సో బాగా ఒక 5-10 టైమ్స్ బాగా కింద నుంచి మిక్స్ చేస్తూ రావాలి. రైస్ బాగా ఉడికిపోయింది. సో తర్వాత మనము ఈ నీళ్ళని, ఎక్సెస్గా ఉన్న నీళ్ళని డ్రైన్ చేసుకోవాలి వేరే పాత్రలోకి. మ్యాక్సిమం ఎంత నీళ్ళు వస్తుందో అంత డ్రైన్ చేసుకోండి. దాని తర్వాత మిగిలిపోయిన నీళ్ళు కొన్ని ఉంటాయి కదా, దాన్ని డ్రైన్ చేయడం ఎలా అంటే, ఈ కుక్కర్ లిడ్ ఉంటుంది కదా, లిడ్ పెట్టాలి. ఈ గ్యాస్కెట్ తీసేసి లిడ్ మూత పెట్టేసి వెయిట్ పెట్టి దాన్ని అప్ సైడ్ డౌన్ చేసి ఒక పాత్రలోకి పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉండాలి. అలాగే పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో 10 నిమిషాల తర్వాత నేను తీస్తున్నాను. చూడండి, నీళ్ళంతా పోయేసి బాగా రైస్ మాత్రం సెపరేట్ అయ్యి వచ్చేసింది. ఇక లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి దీన్ని సిమ్మర్లో స్టవ్ పైన పెట్టాలి. ఒక 1 మినిట్ చాలండి. 1 మినిట్ వరకు పెడితే ఇంకా కింద ఏమైనా ఉంటే నీళ్ళు అవి ఎవాపరేట్ అయిపోతుంది. సో రైస్ ఈజీగా బాగా కుక్ అయిపోయింది కుక్కర్లో. ఏంటేనండి, కేరళ రైస్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.